ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఆయనకు ఛాతి నొప్పి రావడంతో హుటాహుటిన ఆయన్ను చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఈసీజీ సహా ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు చెన్నై వైద్యులు. ఇక రెహమాన్ ఆసుపత్రిలో చేరానన్న వార్త తెలుసుకుని ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయన వేగంగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఇక ఇవాళ ఉదయం రెహమాన్ కు ఛాతి నొప్పి రావడంతో కూడా హుటాహుటిన చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. ఇక చెన్నైలో ఏఆర్ రెహమాన్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు. గంగాధర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇవాళ ఉదయం అస్వస్థకు గురయ్యారు. ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన ఆయన చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఇప్పటికీ ఈసీజీ సహా ఇతర వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ ఆసుపత్రిలో చేరన్న వార్త తెలుసుకుని ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయన వేగంగా కోలుకోవాలని కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏఆర్ రెహమాన్ చూసుకుంటే ప్రస్తుతం మన రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు కాంబోలో వస్తున్న RC16 ప్రాజెక్ట్ కోసం ఆయన వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే 4 పాటల కంపోజిషన్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. సినిమా ప్రారంభం కంటే ముందు నుంచే రెహమాన్ తో బుచ్చిబాబు ట్రావెల్ చేస్తూ ఆయనకు ఎలాంటి ట్యూన్లు కావాలో అలాంటి ట్యూన్లని తీసుకోవడం జరిగింది. అలాగే పూజా కార్యక్రమం నాటికి 3 పాటలను కూడా పూర్తి చేశారు. మరో 2 పాటలు మాత్రమే బ్యాలెన్సింగ్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. రీసెంట్ గా చూసుకుంటే ఏఆర్ రెహమాన్ పేరు ఎక్కువ నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది. చావా సినిమాకు రెహమాన్ ఇచ్చిన పాటలో ఆయన RR గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో RR ఇచ్చారని ప్రశంసలు కూడా కురిపించారు. అలాగే ఏఆర్ రెహమాన్ పాటలు RRలకు ఉండే క్రేజ్ ఏంటో చావా సినిమా మరోసారి నిరూపించింది. ఇక ఏఆర్ రెహమాన్ హాస్పిటల్లో చేరారనే వార్తలు రావడంతో ఆయన అభిమానులు కొంతమంది అయితే ఆందోళన చెందుతున్నారు. ఛాతీ నొప్పితో ఆయన హాస్పిటల్లో చేరారని కథనాలు రావడంతో కూడా కొంతమంది అభిమానులు అయితే ఆయన కోలుకోవాలని కూడా పోస్టులు పెడుతున్నారు. ఇక ఏఆర్ రెహమాన్ కు ఇప్పటికే హాస్పిటల్లో వైద్యులు యాంజియోగ్రమీ కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనకు హెల్త్ కి సంబంధించి మరిన్ని వివరాలను కూడా వైద్యులు అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, థాంక్యూ గంగాధర్.